మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామంలో మీ అందరికి నా యొక్క శుభాభివందనం తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించిన గాక. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రభునందు ప్రేమైన వల్ల ఈరోజు జీవం గల దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. భర్త నన్ను ప్రేమించలేదని బాధపడుతున్నావా? భార్య నన్ను ప్రేమించలేదని బాధపడుతున్నావా? బిడ్డలు నన్ను ప్రేమించలేదని బాధపడుతున్నావా? ఈ లోకమే నన్ను వదిలేసిందని భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకమే నిన్ను విడిచేసిన, నిన్ను విడవని దేవుడు ఒకడున్నాడు. నిన్ను శాశ్వతంగా ప్రేమించి నీకు నిత్య జీవడానికి ఒకరున్నారు. ఆయన నేను ప్రకటిస్తున్న యేసు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిజమైన దేవుని తెలుసుకుందాం. యేసు వద్దకు మనం అందరూ వద్దాం. ఆయన ఇచ్చి ప్రేమను పొందుకుందాం. అనేక మందికి ఆ ప్రేమను పంచిపెడదాం. క్రీస్తుకు మాదిరికరంగా జీవిద్దాం. అనేక మందికి శుభవార్త ప్రకటిద్దాం. మంచి దాసులను పెంచుకుందాం. ప్రైజ్ ది లార్డ్.